హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొన్న నైట్ అనిల్ రావిపూడి గారు అండ్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు కదా. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాల. బేసిక్గా ఇది ఒక ఫ్యామిలీ ఫిల్మ్, అది మర్చిపోయారో ఏంటో. ఎలా ఉంటుంది, ఒకడైతే ఏకంగా వచ్చేసి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు మన శంకర వరప్రసాద్ గారు అయితే ఇది ఒక సీరియల్ పోర్ట్రైట్ అయితే చేస్తున్నారు. ఎందుకు అవసరమా? ఇది ఒక ఫ్యామిలీ సినిమా. అనిల్ రావిపూడి గారి ఫ్యామిలీ సినిమాలు ఎలా ఉంటాయి? ఫ్యామిలీకి నచ్చేలాగా ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఒక మంచి సినిమా చూసిపోయాం అనే ఫీలింగ్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. అండ్ అలాగే ట్రైలర్ని కూడా చాలా తక్కువ నిడివితో కట్ చేశారు. ఆ ట్రైలర్ని చూసి మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఆ చిన్న ట్రైలర్లో కూడా వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. అండ్ అలాగే వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య ఉండే సీన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎంత ఫన్ జనరేట్ అవుతుందో చూపించారు. అండ్ అలాగే నయనతార గారిని కూడా ఎంత అందంగా చూపించారు. అండ్ చిరంజీవి గారు నయనతార మధ్య వచ్చే సీన్స్ ఎంత థియేటర్లో ఫన్ జనరేట్ చేస్తాయి చూపించారు. 2 నిమిషాల ట్రైలర్లో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? సినిమా అంతా చూడాలి కదా. 2.5 గంటల సినిమాని 2 గంటల్లో చూపించే ట్రైలర్తో డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఓకే, మీకు నచ్చలేదని నాకు నచ్చలేదని చెప్పండి, అంతేగాని ఇది ఒక సీరియల్ అని చెప్పి ఎలా పోర్ట్రేట్ చేస్తారు? మీరు ట్రైలర్ ఫ్రీగానే చూశారు కదా. మీరు డబ్బులు పెట్టి సినిమా చూసి నచ్చకపోతే నేను డబ్బులు పెట్టాను, సినిమా నాకు నచ్చలేదని చెప్పి అప్పుడు నీకు నచ్చింది వాక్కోండి, పర్లేదు. కానీ ముందే సినిమా చూడకముందే సినిమా యొక్క కలెక్షన్స్ మీద దెబ్బతీస్తున్నారు, సినిమా యొక్క రిజల్ట్స్ మీద దెబ్బతీస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సినిమా చూశాక ఎలాగా ఎవరికి నచ్చింది వాడు చెప్తాడు కాబట్టి చెప్పుకోండి, పర్వాలేదు. మీకు స్వేచ్ఛ హక్కు ఉంది కదా, డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నారు, చెప్పుకోండి, ఓకే. కానీ ట్రైలర్ని చూసి ముందే సినిమా యొక్క రిజల్ట్ మీద కొట్టకండి. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయ్యాక ఎవడో ఏం చేయలేండి. రిలీజ్ కాకముందే సినిమాని దెబ్బ కొట్టకండి అని నాకు అనిపించింది. ముఖ్యంగా 2 నిమిషాల ట్రైలర్లో నువ్వేలా డిసైడ్ చేస్తావు సీరియల్ అని చెప్పి? నీకు నచ్చిందని చెప్పు, నచ్చలేదని చెప్పు, అంతే ఎనఫ్. ఏమో ఎన్ని దాచారో అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు భగవంత్ కేసరి అని సినిమా తీశారు. అందులో ఒక సీన్ ఉంటుంది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పి. దాన్ని ట్రైలర్లో చూపించలేదే, కానీ థియేటర్లో ఆ సీన్కి క్లాప్స్ పడ్డాయి. సినిమాలో ఉంటుంది. ఇప్పుడు అదే సినిమాని మన జననాయకుడు అని చెప్పి మన విజయ్ గారు తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. ఏ సినిమా ఏదవుతుందో. ట్రైలర్ బాగుంటేనే హిట్ అవుతుందని అనుకోకూడదు. ట్రైలర్ బాగున్నా కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఈ 2025లో బొచ్చుడు ఉన్నాయి. ఎన్ని సినిమాలు ట్రైలర్తో పిచ్చెక్కించేసి థియేటర్లకు వెళ్ళి మడత పెట్టేశారు. మర్చిపోయారా ఏంటి? సో అలాంటి బ్యాడ్ పబ్లిసిటీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే మన తెలుగు సినిమాకి చెయ్యకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒకటేనబ్బా, చిరంజీవి గారు వన్ ఆఫ్ ది బిగ్ యాక్టర్. ఆయన నుంచి చాలా రోజులకు ఒక సినిమా వస్తుంది. అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా అని తెలుసు. వెంకటేష్ గారి క్యామియో ఉంది. ఏమో మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందేమో. ముందే మనం అలా చెప్పడం అనేది సరికాదు కదా. అది కూడా ఆలోచించుకోవాలి. ఏదైనా ఒక వీడియో చేయొచ్చు, తప్పులేదు. బట్ ముందు వెనక మనం మాట్లాడే మాట ఎంతవరకు వెళ్తుందో ఆలోచించుకొని, ముఖ్యంగా పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. నేను చెప్పేది మహా అయితే 1000-2000 మంది చూస్తారు, ఓకే, పర్వాలేదు. కానీ మీరు పెట్టేది 1,00,000 మంది దాకా చూస్తారు కాబట్టి, లక్షల్లో చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఓ పాజిటివ్ వైబ్తో మాట్లాడాలి ఎప్పుడైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో సాంగ్స్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి సాంగ్ ఏంటి ఎలా పోతుంది అలా పోతుంది అని చెప్పి. ఎలా పోతే ఏంటి? సినిమా చూసాక నీకు నచ్చకపోతే, ఆ సాంగ్కి ఆ సీన్కి కనెక్ట్ అవ్వకపోతే అప్పుడు అనుకోవాలి. కానీ ముందే ఆ సాంగ్ ఎందుకు అలా డిజైన్ చేశారు? డైరెక్టర్ తెలియదా? 8 సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అనిల్ రావిపూడి గారికి తెలియదు అంటారా ఈ సినిమాలో ఎక్కడ ఏ సాంగ్ ఎలా ప్లేస్మెంట్ చేయాలనేది? ఒక్కసారి ఆలోచించండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, అనిల్ రావిపూడి గారు ఈసారి దొరికేస్తారు. వరుసగా 8 ఇట్లనే కొట్టారు కదా, ఈసారి మాత్రం దొరికేస్తారు ఈ సినిమాతో. అదొక ట్రోలింగ్ మళ్ళీ. ఏంటో సర్లే, పక్కన పెట్టండి. ముందు సినిమా చూడండి. ముందు సినిమా చూసి నచ్చకపోతే నచ్చలేదని చెప్పనే కానీ తప్పుడు ప్రచారాన్ని సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా రిజల్ట్ మీద మీరు దెబ్బ అయితే వేయకండి. వేయరని అనుకుంటున్నా. మీరు ఎవరైనా ట్రైలర్ చూసారో, చూస్తే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ నిజం ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, చిరంజీవి గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. బాచి ఈసారి దొరికేసేలా ఉన్నారని. ఏట్రా అది? ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తారు పోతారు, అవన్నీ కామన్. కొంతమంది ఒక స్టాంప్ అయితే వేసి వెళ్తారు. సీనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఏఎన్ఆర్ గారు కానివ్వండి, అలాగే ఆ తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో చాలామంది, శోభన్ బాబు గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, అలాగే మన చిరంజీవి గారు ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్. నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఒక స్టాంప్ అయితే ఉంటుంది. ఒక ఇండస్ట్రీలో, ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరో ఒక స్టాంప్ వేసుకునే వెళ్తారు. వన్ ఆఫ్ ద బిగ్ హీరో, బిగ్ బాస్ మన చిరంజీవి గారి సినిమా కాబట్టి అలాంటి ట్రోల్స్, ముఖ్యంగా ఆయన్ని కూడా ట్రోల్ చేయడం అయితే ఆపేయండి. కొత్త హీరోలు వస్తున్నారు, వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, వాళ్ళ స్టాంప్ వాళ్ళు వేసుకుంటారు ఒకరోజు, అది మన పిల్లలు చూస్తారు. అండ్ అలాగే మన ప్రభాస్ గారు కూడా రాజాసాబ్ ఈవెంట్లో చెప్పారు, పెద్దవాళ్ళు వాళ్ళని చూసే మేము చాలా నేర్చుకున్నాం, వాళ్ళ తర్వాతే మేము ఏదైనా సరే అని చెప్పి.
అది విజ్ఞత, అది వినయం అంతే. కాబట్టి ఒక సీనియర్ హీరో కాబట్టి, మన ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి బాస్ లాంటి వారు కాబట్టి, అందరూ బాస్లే, పెద్ద పెద్ద హీరోలు అందరూ బాస్లే కాదనట్లా, బట్ అందులో ఈయన కూడా ఒకరు కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో మీలో ఎవరైనా సరే మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు ట్రైలర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.